మనము భారతీయులం. భారతదేశానికి ప్రామాణికమైన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మన సంస్కృతి చాలా గొప్పది. ఈ సంస్కృతిని జీవింపజేసినటువంటి భాష కూడా చాలా గొప్పది. కాబట్టే పెద్దలు ఏం చెప్తారు అంటే భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి రెండు ప్రతిష్టా కారణాలు. ఒకటి మన విలువైన సంస్కృతి, మన విలువైన ఆ సంస్కృతిని తెలియజేసేటువంటి పరమ ఉపాధేయమైనటువంటి భాష. ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది, ప్రతి దేశానికి ఒక భాష ఉంటుంది. కానీ మన సంస్కృతి మనకు మాత్రమే ఉపకరించేది కాదు, విశ్వానికంతటికీ ఉపకరించేటువంటి సంస్కృతి మనది. మన భాష కూడా కేవలం ఏతద్దేశీయులను మాత్రమే గౌరవించి ఏతద్దేశీయులకు మాత్రమే స్వీకార్యమైనటువంటి భాష కాదు, అందరికీ కూడా స్వీకార్యమైన భాష. ఇది ఎలా చెప్పగలుగుతాం? ఈ సంస్కృతి పుట్టినప్పుడు ఇతర సంస్కృతులు ఏమీ లేవు కాబట్టి. భారతదేశ సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయానికి సమాధానం లేదు. అలాగే ఈ సంస్కృతిని మనకు అందించడానికి ఏ భాష అయితే మనకు అవసరమో ఆ భాష ఎప్పుడు పుట్టింది అనడానికి కూడా సమాధానం లేదు. సమాధానము లేని ఆరంభము కలది. కాబట్టి అంత ఉదాత్తమైనటువంటి అనాది పరంపర మనది. ఇది మనం ముందుగా అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే మన పరంపర అనాది పరంపర. దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇటీవల పోయిందంతే, ఎక్కువ రోజులేం కాలేదు. కేవలం అనంత కాలములో ఒక 50, 60, 70, 80 సంవత్సరాల్లో, అంటే ఉదాహరణకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పోయినంతగా ఎక్కడా పోలేదు. అలా పోగొట్టుకున్నాం. స్వాతంత్ర్యం అంటే పాశ్చాత్య అనుసరణమే స్వాతంత్ర్యం అనేటువంటి ఒక మానసికత మనలో ఏర్పడడం వల్ల చాలా తొందరగా మారిపోయాం. వేషం మారింది, భాష మారింది, వ్యవహారం మారింది, శైలి మారింది, భావన మారింది, ఒక జడత్వం ఏర్పడింది. ఇలా ఏర్పడుతుందని కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రతి కాలములో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ధర్మ అంశము, రెండవది అధర్మాంశం. అధర్మాంశము లేకుండా ధర్మానికి ఉద్దీపనం జరగదు. ధర్మాంశ లేకపోతే అధర్మమును తొలగించుకోవాలని కూడా మనం అనుకోం. కాబట్టి మనందరి యొక్క మనస్సులో తెలియకుండానే భారతీయులలో రెండు విషయాలు తెలుస్తాయి: మంచి చెడు. చిన్న పిల్లవాడిని మనం అడుగుతాం, మనమేం చెప్పాం నువ్వు మంచివాడు మనం నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అడుగుతాం. మనం వెంటనే పిల్లవాడు నేను మంచివాడిని అంటాడు. మనం ప్రశ్న అడగడములో ఉండే నైపుణ్యము చేత అతని చేత మంచివాడు అని అనిపించుకుంటామా, లేకపోతే ఎలాగా అతనికి మంచివాడనే ఆలోచన కలుగుతుంది అనేది తెలియదు. కానీ మంచి చెడు అనేది తెలియని పిల్లల చేత కూడా నేను మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండకూడదు అనేటువంటి ఒక విషయాన్ని మనము నేర్పుతాం చిన్నప్పటి నుంచి. సత్యం మాట్లాడాలా, అసత్యం మాట్లాడాలా అని వాళ్ళకు నేర్పుతాం. ఇప్పటికీ కూడా నేర్పుతున్నాం. మనకు మనస్సు పాశ్చాత్యమైన మనస్సు అయిపోయింది, మన వ్యవహారం అంతా కూడా పాశ్చాత్యం అయిపోయింది. అయినప్పటికీ కూడా లోపల రక్త కణాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? లోపల ఉండేటువంటి పరంపర ఎక్కడికి పోతుంది?
మతాంతరాన్ని తీసుకున్న పరంపరను పోగొట్టుకోలేకపోతున్నాం. లేకపోతే వేషాంతరం వేసినా కూడా, అంటే మరొక వేషాన్ని మనం వేసినా కూడా మన సంస్కృతిని మరవలేకపోతున్నాం. దేశాంతరాలకు వెళ్ళినా కూడా అయ్యో మన సంస్కృతిని రక్షించుకోలేకపోతున్నామనేటువంటి ఆందోళన చెందుతున్నటువంటి భారతీయులే విదేశాలలో చాలామంది ఉన్నారు. ఎలా ఈ పరంపరను రక్షించుకోవాలి అనేటువంటి భావన చేత తెలియకుండా ఒక అవిచ్ఛిన్నమైన తపస్సు జరుగుతోంది. కొద్ది కాలం పూర్వం మర్చిపోయి ఉండవచ్చు, కానీ అనంతకాలం క్రితం ఋషులు ఏ దారినైతే మనకు అందించారో అదే దారిని ఇప్పుడు కూడా అనుసరించడమే మంచిది అనేటువంటి ఒక అనుభవ జ్ఞానం అందరికీ కూడా కలుగుతోంది. ఆవేశము చేత కొన్ని విషయాలను మనం పక్కకు పెట్టేశాం, ధార్మికమైన విషయాలన్నింటినీ కూడా దూరం చేసుకున్నాం. అయినప్పటికీ ఆలోచనతో ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నాము, వ్యక్తికి ఉండేటువంటి సంబంధం అంతా పోతోందేమిటి, ఎలా మళ్ళీ మనందరినీ కూడా మనం కలుపుకోవాలి, ఎక్కడో కలుపుకోవడం కాదు, మన కుటుంబములో మనము ఏ విధంగా ఇలా అయిపోయామేమిటి, భార్యకు భర్తకు సంబంధాలు లేకుండా అయిపోతున్నాయి, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు లేకుండా అయిపోతున్నాయి. దీన్ని ఎలా అనే తపన మనందరికీ కూడా ఉంది. అర్థ ప్రధానమైన జీవితము గొప్పది అని ఆలోచించినంత కాలం అది మనకు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ చేతులు కాలిన తర్వాత ఆకులు తాకుతున్నట్లుగా అయ్యో ధర్మ ప్రధానమైన జీవితాన్ని పోగొట్టుకున్నాం కదా అని అనిపిస్తోంది. పిలువగానే ఏమండి మీకేం చెయ్యాలి అని అడిగేటువంటి చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు, వాళ్ళను సేవకులమని మనం అనం. మన భారతదేశంలో ఎవరిని చుట్టుప్రక్కల ఉండేవాళ్ళంతా కూడా సేవకులు, బానిసలు అనే భావన లేదు. పాశ్చాత్యులు వచ్చిన తర్వాత బానిస అనే పదము, వేరే పదాలు వచ్చాయి తప్ప ధర్మం అనే పదమే పూర్వం ఉండేది. మీ ఇంట్లో పని చేయడం నాకు ధర్మం అండి, మీరు పెట్టకపోతే ఎవరు నాకు పెడతారు అని దెబ్బలాడి పనిచేసే సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా పని కోసం కాకుండా ధర్మము కోసము పని చేశాడు, డబ్బు కోసం పని చేయలేదు. ఒక 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఆలోచించినా కూడా ఇలాగే ఉండింది అనేది మనందరి యొక్క మనస్సులో సాక్షిగా ఆత్మసాక్షిగా తెలుస్తుండేటువంటి విషయం ఇది. అలాగే మనము కూడా ఏమాత్రము రాగద్వేషాలు లేకుండా ధనవంతులైనటువంటి వాళ్ళు ధనహీనులను చాలా దూరంగా పెట్టడం కాకుండా వాళ్ళతో కలిసే జీవించడం, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటి భేదం లేదు, జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం లేనివాళ్ళు అనేటువంటి భేదం లేదు, అలాగే బలమున్నవాళ్ళు బలము లేనివాళ్ళు అనేటువంటి భేదం లేదు. బలమున్నవాడు బలం లేనివాడికి సహకారం చేయాలి, బలము లేనివాడు బలమున్నవాడితో కలిసి ఉండాలి. అలాగే జ్ఞానమున్నవాడు జ్ఞానము లేని వాళ్ళతో కలిసి ఉండాలి, జ్ఞానము లేని వాళ్ళు జ్ఞానం ఉన్నవాడితో కలిసి ఉండాలి. అదేవిధంగా ధనమున్నవాళ్ళు ధనము లేని వాళ్ళతో కలిసి ఉండాలి, ఎవరితో విరోధం పెట్టుకోకూడదు. ధనము లేని వాళ్ళు కూడా ధనమున్న వాళ్ళతో అక్క, అన్న, తమ్ముడు ఇలాంటి మర్యాదలే తప్ప నీవు డబ్బు లేదు కాబట్టి నీకు నాకు సంబంధం ఏమిటి, నీకు బలం లేదు కాబట్టి నీకు నాకు సంబంధం ఏమిటి, నీకు జ్ఞానం లేదు కాబట్టి నీకు నాకు సంబంధం ఏమిటి అనేటువంటి భావన లేని రోజులు కూడా ఇక్కడ 50 ఏళ్ళు దాటిన వాళ్లకు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా కొంతమందికి గుర్తులోనే ఉంటుంది. ఎవరికైనా ఒకళ్లకు అహంకారం ఉండవచ్చు, ఎవరికైనా ఒకళ్లకు చాలా తీవ్రమైనటువంటి స్వార్థపరత్వం ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం జనాలు అంతా కూడా
ధర్మబుద్ధితో ఆలోచిస్తుండేవారు, ధర్మబుద్ధితో చింతన చేస్తూ ఉండేవారు. నాయకత్వము కూడా ధర్మబుద్ధితో జరుగుతుండేది తప్ప అధర్మ బుద్ధితో నాయకత్వం ఉండేది కాదు. విరోధాలున్నా కూడా ధర్మముతో ఎవరికీ విరోధం లేదు. ఒక రాజుకు, ఇదంతా రాజగ్రామం, ఒక రాజుకు విరోధం ఉంటే ఉండవచ్చు. ఎందుకు విరోధం ఉండాలి అంటే ఏకఛత్ర ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఒకళ్ళు సామంతులుగా ఉండాలి, ఒకళ్ళు మహాప్రభుగా ఉండాలి, ఒకళ్ళు చక్రవర్తిగా ఉండాలి, మిగతా వాళ్ళంతా కూడా కలిసి ఉండాలి. ఎందుకు అంటే ధర్మచక్రవర్తులం కాబట్టి. మనం ధర్మచక్రాన్ని సమానంగా నిలపడం కోసము తప్ప మన ప్రాచీనమైన సంస్కృతిలో యువరాజ్య పట్టాభిషేకం చేయగానే వెంటనే రాజు, ఆ యువరాజు మొత్తం దేశమంతా కూడా సంచరించి వస్తాడు. ఎవరు తనకు ప్రతిరోధులుగా ఉన్నారు, ఎవరు తనకు అనుకూలుగా ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం. అలా తెలుసుకొని ప్రతిరోధంగా ఉండే వాళ్లను ఆ ప్రతిరోధం తొలగింపచేసి నువ్వే పరిపాలించు, కానీ విరోధం వద్దు. అనుకూలంగా ఉండే వాళ్లకు నువ్వు ఈ దేశ రక్షణకు నాకు సహకారం చేస్తున్నావు, చెయ్యు, ఇలా చేస్తే నీకెంత ఉన్నతి కలుగుతుంది, మనమంతా ఒకటి. కాబట్టి అధర్మానికి మనం శత్రువులం కావాలి తప్ప వ్యక్తులకు శత్రువులు కాకూడదు అనేటువంటి ఒక సత్యాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆచరణలో చూపించిన దేశం మనది. అలాంటి పవిత్రమైనటువంటి దేశములో మహా రుచికరమైనటువంటి పాలల్లో చిన్న విషబీజము పడినా మొత్తం విషంగా మారిపోతుంది. అలా విషముగా మారిపోయినటువంటి కుసంస్కృతి నీడలలో మనం ఇప్పుడు మన సంస్కృతి ఎక్కడ ఉంది అని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ప్రయత్నం చేయడం కోసం ఇక్కడికి వచ్చి ఈ ప్రయత్నంలో నాకు కూడా ఒక భాగస్వామ్యాన్ని కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలను సమర్పిస్తున్నాను. తెలిసినవాడు చెప్పాలి అనే భావనతో నేను చెప్పడం లేదు. మీతో కలిసి అనుభవాన్ని, మీ మనస్సులలో ఏ అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల్ని నేను ఆలోచించి నా ఊహకు తెలిసినంతగా వాటిని ఆరాధించి వాటినే నేను చెప్పాలి తప్ప మీ అందరికీ వ్యతిరేకమైనటువంటి విషయాల్ని నేను చెప్పకూడదు. ఇది శాస్త్రం. తెలిసిన విషయాలనే చెప్పగలగాలి తప్ప తెలియని విషయాలు ఏవో చెబుతున్నాను అని అనుకుంటే ఎవరికీ ఆనందం కలగదు. రామాయణాన్ని మనం ఎన్నిసార్లు విన్నా రామాయణాన్ని వినాలనుకుంటాం. కొత్త కథ చెప్తే అంత వినము, ఒకవేళ విన్నా కూడా మళ్ళీ మర్చిపోతాం. ఇది ఒక రహస్యమైన సంస్థ. ఎందుకంటే నేను కూడా కొత్తది మీకు చెప్పడం లేదనడానికి నేను ఇది నిదర్శనంగా ముందు ఒక వాగ్దానంగా చెప్తున్నాను. మీకు తెలియని విషయాలు నేను చెప్పడం లేదు, మీకు తెలిసిన విషయాలనే చెప్పాలి కూడా. శాస్త్రం కూడా అంతే. మీకు తెలియకుండా చెప్పి నేను తెలియకుండా వెళ్ళిపోతే మీ మనస్సు నాకు తెలియాలి, నా మనస్సు మీకు తెలియాలి, మనమంతా ఒకటి కావాలి. ఇది సత్య సారం. ప్రతివారికి కూడా దీని గురించే తపన ఉంటుంది. కానీ వ్యవహారము చేసేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా పని చెయ్యాలో తెలియదు. అందువల్ల మనలో విరోధాలు అలా వస్తాయి తప్ప మనందరికీ కూడా ఏ భేదము లేదు అనేది మొదటి సత్యం. మనందరికీ, భారతీయులకు ఎవరికి అన్యోన్యము వ్యవస్థ కోసము బాధ్యతను స్వీకరించడమే తప్ప అవ్యవస్థ రాకుండా ఉండడం కోసం భేద సృష్టిని మనం చేసుకున్నాం. ఇది ప్రపంచంలో అన్ని దేశాలకు అనివార్యం. కానీ కొన్ని దేశాలలో ఉండేటువంటి భేదాన్ని దుష్ప్రచారం చేస్తారు.
కొన్ని దేశాల్లో ఉండేటువంటి భేదాన్ని అది చాలా గొప్పదిగా భావిస్తారు. పూర్ణ ప్రభాకర సిద్ధాంతి గారికి హార్దమైన స్వాగతం. కొన్ని విష సంస్కృతుల వల్ల వాళ్ళ దేశంలో అది సత్యం కావచ్చు, కానీ మన దేశంలో వాళ్ళ దేశంలో ఉండే సత్యాన్ని మన దేశంలో రుద్దాలి అని అనుకోవడం వల్ల మన దేశంలో మనలో మనకు విభేదాలను కలిగింపచేశారు బుద్ధిపూర్వకంగా. మనకు జాతి పరంగా కానీ, కులము పరంగా కానీ, మతం పరంగా కానీ ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోలేదు. ఒకళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారు, మళ్ళీ అసత్యం అని చెప్పవలసిన అవసరం ఏం లేదు. కొంతమంది అప్పుడుండేటువంటి రాజులను ఆశ్రయించి తమ మతాన్ని వృద్ధి చేయడం కోసం, ఇతర మతాల్ని నశింపజేయడం కోసం కొన్ని చోట్లలో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్లలో తమ కులానికి ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఇతర కులాల్ని అణిచివేయడం అనేటువంటి ఒకానొక చరిత్ర కూడా జరిగింది. కొన్ని చోట్లలో తమకు ఉండేటువంటి అలవాట్లను పెంచడం కోసం ఎదుటి వాళ్లకు ఉండేటువంటి అలవాట్లను దురలవాట్లుగా, దురభ్యాసాలుగా చిత్రీకరించడం కూడా కొన్ని చోట్లలో జరిగింది. కానీ తత్వము తెలిసినటువంటి మన ఋషులు అందించినటువంటి విధానము మళ్ళీ గుర్తుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో క్రొత్త క్రొత్త సంస్కరణలు జరిగాయి. సంస్కరణలు అనంటే ఇప్పుడు ఒకటి సిద్ధాంతం ఏముందంటే, సంస్కరణ అంటే పూర్వము వారికి విరుద్ధంగా చెప్పడమే సంస్కరణమని మనం అనుకుంటున్నాం. పూర్వ సంప్రదాయానికి విరుద్ధంగా చేయడమే సంస్కరణ అని ఇప్పుడు ఆలోచిస్తున్నాం. కానీ మనము మన సంప్రదాయాన్ని వదులుకుంటామా? మనకు ఉండేటువంటి అలవాట్లను మనం మార్చుకోగలుగుతామా? మనకుండేటువంటి ఆలోచన, మనకుండేటువంటి మేధాశక్తిని ఎదుటి వాళ్ళు అగౌరవపరిస్తే మనం ఊరుకుంటామా? ఇక్కడ విచారాలు అలా వస్తాయి. ప్రతివారికి కూడా విరోధాలకు కారణమేమిటి? నేనన్నది సాగాలి అనే ఆవేశము కారణం. ఆవేశమున్నప్పుడు మనమేమీ చెప్పం, కానీ ఆవేశం ఉండే వాళ్ళను ఓదారుస్తాం. ఆవేశం తగ్గిన తర్వాత మనము వాళ్ళము ఒకట్లే. కాబట్టి ఇక్కడ సాధన అనే శబ్దానికి అర్థమేమిటి అంటే ఆవేశాన్ని తగ్గించుకోవడమే సాధన భారతీయులకు. మన భారతీయ సంస్కృతి అంటున్నాం. సంస్కృతిలో 2-3 విషయాలు చెప్పాను నేను. ఒకటి అనుకోవడం ఒక సంస్కృతి. మనమంతా ఒకటి అనేటువంటి భావన కలిగి ఉండడం అనేది సంస్కృతి. రెండవది, ఎవరు ఆవేశముతో వ్యవహరించినా ఊరుకొని ప్రశాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్లకు సమాధానం చెప్పడం అనేది రెండవ సంస్కృతి, మన సంస్కృతి. కాబట్టి ఆవేశాన్ని కూడా తిరస్కరించం. పిల్లలకు ఆవేశం వస్తుంది, పిల్లలుగా భావిస్తాం. మన ఇంట్లో ఉండేటువంటి ఓ చిన్న పిల్లవాడు ఏదైనా గిరవాటు వేసేస్తాడు, లేకపోతే ఏమో పగలగొట్టేస్తాడు, ఏదో చేస్తాడు, ఆవేశం. ఓదారుస్తాం. ఆవేశం తగ్గిన తర్వాత అదో నీవే పోగొట్టుకున్నావని ఒక్కసారి వానికి చెప్తే అప్పుడు అర్థం కాకున్నా తర్వాత వానికి అర్థమవుతుంది. నేను ఇంత విలువైనటువంటి వస్తువును పోగొట్టుకున్నాను అనేటువంటి ఆలోచన మళ్ళీ కలుగుతుంది. దీనికి మనకు ఉండేటువంటి వ్యవస్థ, మనకు ఉండేటువంటి జీవన వ్యవస్థ, ఇవన్నీ కారణాలు. కనుక ఈ మహావిశ్వాన్ని ఏలుతున్నది కూడా ఈ భావమే. మనుష్యుడు ప్రధానుడు. మనుష్యునికి ఒకనికి మాత్రమే ఉంటుంది ఒక శక్తి. అదేమి శక్తి అంటే వాక్శక్తి. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి. ఈ దీపం వెలిగించడానికి కార్యకర్తలు అదేదైనా ఉంటే దానికి సాధన చూడండి. వెలిగించిన దీపం మధ్యలో ఆరకుండా చూడండి.
దేవీం వాచం అజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు అనేది మనకు ఒక వరప్రసాదం. భగవంతుడు మనందరికి ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఆ అనుగ్రహం ఏమిటి అంటే వాక్కే. మనుషులకు ఉండేటువంటి శక్తి వాక్కు. మనకు యంత్రాలను చూచి మనము చాలా గొప్పవి అనుకుంటున్నాం, కానీ మనకుండేటువంటి యంత్రాలనన్నింటినీ కూడా కనిపించినటువంటి మేధ భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి యంత్రాలు గొప్పవి కాదు, మనమే గొప్పవాళ్ళం అనుకోవాలి. ముందు ఇది అహంకారంతో గొప్పవాళ్ళం అనుకోకూడదు, మన యొక్క వ్యవస్థతో మనం గొప్పవాళ్ళం అనుకోవాలి. మన వ్యవస్థ చాలా గొప్పది, ఎందుకంటే మేము వాక్కు కలిగిన వాళ్ళం కాబట్టి, మేము మాటలు మాట్లాడగలిగిన వాళ్ళం కాబట్టి. మాటలు మాట్లాడినగలిగిన వాళ్ళం మనమేం చేయాలి? మాటలను రక్షించుకోవాలి. రెండవ విషయం ఏమిటి అంటే, మనం మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నింటినీ కూడా యంత్రములో రక్షిస్తున్నారు, కానీ పూర్వకాలంలో బుద్ధులలోనే రక్షించేవారు. ఆచార్య శంకరులు వెళ్ళి సంచారం చేస్తూ భాష్య ప్రవచనం చేస్తే ఆ భాష్యం ఎలా చెప్పారో అలాగే మళ్ళీ వినేవారు. ఎందుకంటే వాళ్ళకు మనస్సు వేరే చోట లేదు, వాళ్ళకు ఆలోచనలు వేరే లేవు. మహానుభావులు వచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా వినాలి. తూచా తప్పకుండా వినాలి అంటే తూ అన్నా నేను తూ అనాలి, చా అన్నా చా అని అనాలి నేను. కాబట్టి ఒక్క పొల్లు కూడా పోకుండా నేను పూర్తిగా వినాలని. వింటున్నావా? వెళ్ళిన తర్వాత చెప్పడం కోసమే తీసుకొని వచ్చాను. ఎన్ని చెప్పానో అన్ని మాటలు కూడా చిన్నపిల్లలు కాబట్టి మీరు చెప్పాలి, పెద్దవాళ్ళు మీరు కూడా చెప్పాలి. కేవలం చిన్నపిల్లలు కాదు. మన సంస్కృతి ఎలా నిలబడుతుందంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వాధ్యాయం అంటే నేర్చుకోవడం, ప్రవచనం అంటే చెప్పడం. నేర్చుకోవడము చెప్పడము, నేర్చుకోవడం చెప్పడం, ఇదే భారతీయ సంస్కృతి. మూడవ అంశం భారతీయ సంస్కృతి అని అంటే ఎవరు చెప్పినా వినడం, వినదగున ఎవరు చెప్పినా. తర్వాత ఏం చేయాలి? చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొకరికి చెప్పాలి. ఇలా పరంపరగా మాటలను రక్షించే జాతి మనది. మాటలను రక్షించే జాతి కాబట్టే సంస్కృత భాష ఇప్పటిదాకా ఉండడానికి కారణం ఏమిటి అంటే, మొదట ఏ ఋషి ఎలా మాట్లాడాడో ఆ ఋషి మాట్లాడిన పద్ధతిలోనే అదే విధంగా ఇప్పుడు కూడా రక్షిస్తూ ఉన్నారు కొంతమంది జీవితాలను ధారపోసి. ఒక పురాణమన్నా, ఒక ఇతిహాసమన్నా, ఒక రామాయణమన్నా, మహాభారతమన్నా అవన్నీ ఇప్పుడు పుస్తకాలను చూచి మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. మనకు పుస్తకాలు లేని సమయము మనకు గుర్తుకు రాదు, ఎందుకంటే మనం అంతా పుస్తకాలను చూచిన కాలమే ఉంటున్నాం. నేను కూడా అంతే, మీరు కూడా అంతే. కానీ ఒక్క కాలాన్ని మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. వేద అధ్యయనము చేసినటువంటి దేశం ఇది. కన్యాకుమారి దగ్గర ఉండేటువంటి వేదం కానీ, కశ్మీరంలో ఉండేటువంటి వేదం కానీ, అలాగే పూర్వ సముద్రము యొక్క అసమ క్షేత్రములో ఉండేటువంటి వేదము కానీ, పశ్చిమ క్షేత్రములో ముంబై లేదా గుర్జర ప్రాంతంలో ఉండేటువంటి వేదము కానీ ఒకే స్వరముతో ఒకే రీతిగా ఇప్పుడు కూడా పఠించబడుతోంది. చెప్పేవాళ్ళు ఒకళ్ళే కావడం లేదు. ఎంతమంది చెప్పినా వేద అధ్యయనం అనేది గురువధ్యయనపూర్వకంగా సాగుతోంది. మిగతా అధ్యయనం అంతా ఇప్పుడు మానేసేసాం, మనకు తెలియడం లేదు. చదవడము అని అంటే డబ్బు సంపాదించే మార్గము చదవడమని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇది ఎంత దోషంగా మనకు పరిణమించిందో తెలియదు. డబ్బు సంపాదన కోసం చదువు అయితే చదవక్కర్లేదు. ఒక తండ్రి, బాగా ఆలోచించండి, తండ్రి ఆనందరాజ కుమారుడు విశ్వనాథరాజు గారు కూడా ఆనందరాజ రాజకాన్ని రక్షించగలుగుతున్నారు. దానికి కారణం ఏమిటి? పరంపర.
వారు చేసిన వ్యాపారము కానీ వారు చేసినటువంటి సంస్కారం కానీ అది సత్యమేనా? ధన్యవాదాలు. నేను ఊహించి చెప్తున్నాను. వారు చేసినటువంటి సంస్కారం చేత కానీ వారు చేసినటువంటి ఆచార వ్యవహారాల్ని వారు ఇప్పుడు రక్షిస్తున్నారు కాబట్టి మనమంతా వారిని గౌరవిస్తున్నాం. వారికి ఏమీ లోటు జరగలేదు. ఇది ఒక నిదర్శనం మాత్రం. మన తల్లిదండ్రుల యొక్క ఇది ఎంత దోషకరంగా పరిణమించింది అంటే మనకు తెలియకుండా మనందరినీ కూడా మార్చేటువంటి ఒక దుష్టమైనటువంటి శైలి ఏర్పడిపోయింది. అందువల్ల మనం ఇప్పుడు దరిద్ర దేశంలో బ్రతుకుతున్నట్లుగా ఇప్పుడు వ్యవహరింపబడుతున్నాం. చదువు అనే శబ్దానికి అర్థార్జన సాధనం అనేది చదువు కాదు. ఇది బాగా మనం గుర్తులో పెట్టుకోవాలి. ఇది మనకు సాధ్యమవుతుందా లేదా? యువకులు కూడా కొంతమంది వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. యువకులు ఆలోచించాలి. వృద్ధులు ఆలోచించినా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మాటను వినేటువంటి పిల్లలు లేరు, మనమలు అసలే వినరు. మనమలకు తాతలకు సంబంధాల్ని తెగగొట్టుకున్నాం, బుద్ధిపూర్వకంగా తెగొట్టుకున్నాం. అమ్మమ్మలకు నాయనమ్మలకు ఉండేటువంటి అనుబంధాన్ని పిల్లలకు మనమరాళ్లకు మనమలకు ఉండే అనుబంధాల్ని కావాలని దూరం చేసేసుకున్నాం మనం, పాఠశాలలనే ఒకే కారణం చేత. మా సంస్కృతి వద్దు నీకు, వెళ్ళిపో 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 అని మనము క్రూరంగా పిల్లల్ని తోసేస్తున్నాం. బాగా గమనించండి. వాళ్ళకు సౌకర్యాలు కలిగింపచేయడం అనేటువంటి భావం చేత, నాలాగా కష్టపడకూడదు అనేటువంటి భావం చేత ప్రేమను బాగా ఎక్కడైతే పెంచుకుంటున్నామో ఆ పెంచిన ప్రేమ వల్ల మొత్తమంతా కూడా మనమే వాళ్ళకు విరోధులమైపోతున్నాం. కారణం ఏమిటి అంటే లక్ష్యము పిల్లవానికి డబ్బుగా చేసేస్తున్నాం, ధర్మంగా చేయడం లేదు. ధనం ఎప్పుడైతే లక్ష్యం అవుతుందో ధనం అనేటువంటి లక్ష్యం మనుష్యుల్ని విడగొడుతుంది. అర్థకామాలు రెండూ కూడా మనుష్యుల్ని విడగొడతాయి. ధర్మము జ్ఞానము మనుషులందరినీ కూడా కలుపుతాయి. ఇది సనాతన సంప్రదాయం. ఈ కాలంలో కూడా ఎవరు బాగా ఉంటున్నారు అనంటే ఎవరైతే ఆనువంశికమైన వ్యవహారాన్ని నడుపుతున్నారో వాళ్ళు మాత్రమే బాగా ఉంటున్నారు. మిగతా వాళ్ళ యొక్క జీవనము అస్థిరము, వాళ్ళ ధనము అస్థిరము, వాళ్ళ యొక్క కోరికలు అస్థిరము, వాళ్ళ యొక్క వ్యవహారము కూడా పూర్తిగా అస్థిరం. ఇది ఆందోళనగా మన మనస్సులో, మీ అందరి యొక్క మనస్సులో ఉండే తపననే నేను చెప్తున్నాను తప్ప కొత్త విషయాన్ని నేను చెప్పడం లేదు. కానీ కాళ్ళు పెట్టేసేసాం, కాలిపోతున్నాయి, తీసుకోవడానికి శక్తి పోయింది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి కొంచెం సాహసం చేసి, కొంచెం ధైర్యం చేసి మన సంస్కృతి వైపు ఒక్కసారి చూచి బలవంతంగా మన కాళ్ళనే మనం లాగాలి, మన అవయవాలను మనం లాక్కోవాలి, మన పిల్లల్ని మన వైపు తిప్పుకోవాలి. విద్యా వ్యామోహములో పడి పేరు మాత్రం జ్ఞానం లక్ష్యమని మన పిల్లలందరూ అంటారు. కానీ ఎవరికీ కూడా జ్ఞానము లక్ష్యంగా ఉండడం లేదు. పరాధీనతే లక్ష్యం, అస్వతంత్రతే లక్ష్యం జరుగుతోంది. డబ్బే లక్ష్యం జరుగుతోంది, ధర్మం లక్ష్యం జరగడం లేదు. ఇలా పెద్దవాళ్ళమందరము కూడా కలిసి ఆలోచించి ఒక సంవత్సరం లోపల్లో అయినా సరే, ఇది ఎలా అయినా సరే ఇలా పరంపరగా ఈ ఉపన్యాసాల పరంపర చేత సాధ్యం కాదు. ఇక్కడ చెప్పిన ప్రతి విషయాన్ని 10 మందికి ఒక్కొక్కళ్ళము మనం వ్యాప్తి చేసుకుందాం, చెప్పి తీరాలి. అందుకోసమే ఇంతపూర్వం చెప్పాను, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. మీరు విన్న మాటను ఇది కేవలము ఆనందరాజ సభ కోసం మాత్రమే మేము వచ్చాము, అయిపోయింది, తర్వాత మాకు వినవలసిన అవసరం లేదు, ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు అని అనుకుంటే మన పరంపర నిలవదు. మన పరంపర నిలవాలి అనంటే ఇక్కడ చెప్పిన తూచా తప్పకుండా ప్రతి విషయము ఎవరికో ఒకళ్ళకు 10 మందికి చెప్పాలి. ఇది ఇప్పుడు చాలా అవసరం. మన ధర్మాన్ని
ఆచరించేవాళ్ళు లేరు, ప్రచారం చేసేవాళ్ళు లేరు. మనకు ధర్మానికి ప్రచారం అక్కర్లేదు. నైషధ కవి చెప్తాడు, అధీతి, రెండవది బోధ, మూడవది ఆచరణం, నాలుగవది ప్రచారం. అధీతి బోధాచరణ ప్రచారణై దశాశ్చతస్ర ప్రణయన్నుపాధిభి చతుర్దశత్వం కృతవాన్ కుతస్వయం నవేద్మి విద్యాసు చతుర్దశ స్వయం అని ఒక శ్లోకం నలమహారాజు యొక్క చరిత్ర చెప్తూ శ్రీహర్ష మహాకవి చెప్పిన శ్లోకం. ప్రతివారు కూడా, ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా మొదట అధ్యయనం చేయాలి. అధ్యయనం, ప్రతి వాళ్ళకు అధ్యయనం. అధ్యయనం లేకుండా ఎవరు ఉండకూడదు. ఏమి అధ్యయనం చేయాలి అది ఆలోచించుకోవాలి. అధ్యయనము చేస్తే అర్థమవడమే కావాలి. అర్థమవడం అనే దాన్ని బోధ అంటారు. అధ్యయన అవస్థ నేర్చుకుంటూ ఉన్న అవస్థ. నేర్చుకుంటూ ఉండేటువంటి అవస్థలో అర్థము కాదు. నేర్చుకుంటూ ఉండగా తెలియకుండా నేర్చుకోవడమే జ్ఞానముగా మారుతుంది, అర్థంగా మారుతుంది, బోధగా మారుతుంది. జ్ఞానమే తెలియకుండా ఆచరణగా మారుతుంది. ఆచరణమే తెలియకుండా ప్రచారంగా మారుతుంది. కాబట్టి అధ్యయనము వేరు, దాని యొక్క ఫలం వేరు కాదు. అధ్యయనము సాగుతూ ఉంటే అనుభవం కలుగుతుంది. ఆ అనుభవాన్నే బోధ అంటారు. ఆ బోధ బాగా జరుగుతూ ఉంటే అది ఆచార రూపంగా మారుతుంది. ఆ ఆచరణము బాగా సాగుతూ ఉంటే అదే ప్రచారం అవుతుంది. ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతోందంటే